My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ టాపిక్ ఏంటి? ఆల్వేస్ బీ విత్ సమ్వన్ హూ మేక్స్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్. మనం లైఫ్లో జనరల్గా ఎప్పుడు కూడా మనల్ని మంచిగా ఫీల్ చేపించే వాళ్ళతో ఉందాము అని మనం అనుకుంటాం. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. కాకపోతే మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో మనం గ్రో కావాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు, ఎవరైతే మనల్ని అన్కంఫర్టబుల్గా ఫీల్ చేపిస్తారో, ఛాలెంజెస్ ఇస్తారో, కీప్ అస్ ఆన్ అవర్ టోస్, అంటే ఎప్పుడు మనల్ని అలర్ట్గా పెడతారో అలాంటి వాళ్ళెంబడి ఉండాలి. మనము ఎస్పెషలీ మన ఏజ్ ఒక ఎర్లీ 20sలో ఉన్నప్పుడు, ఈవెన్ ఎర్లీ 30sలో ఉన్నప్పుడు, మన మొత్తం లైఫ్ది అన్నిటికంటే ఇంపార్టెంట్ టైం అది. మీరు కెరియర్ బిల్డ్ చేస్తున్నారు, మీ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, జీవితం గురించి నేర్చుకుంటున్నారు, మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అదే పర్సనాలిటీ, అదే కెరియర్ మీరు ఒకసారి 40sలోకి వచ్చినప్పుడు, 50sలోకి వచ్చినప్పుడు, మీరు ఒక సాలిడ్గా ఎస్టాబ్లిష్ కానికి మీ కెరియర్లో, బిజినెస్లో ఒక హ్యూమన్లా మీకు ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది ఏదైతే మీరు 20sలో ఇంకా 30sలో నేర్చుకున్నారు. సో జనరల్గా మనం అందరము చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాము? మన ఫ్యామిలీస్లో కూడా పేరెంట్స్, రిలేటివ్స్ ఎవరు కూడా అంటుంటారు, ఆ పర్సన్ ఎంబడం నాకు ఉండడం ఇష్టం కాదు, ఆ పర్సన్తో నేను మాట్లాడను, ఎందుకంటే ఆ పర్సన్ ఎప్పుడు రూల్స్ అంటారు, ఎప్పుడు గ్రోత్ గురించి మాట్లాడతారు, ఎప్పుడు ఛాలెంజ్లు ఇస్తుంటారు, ఎప్పుడు టఫ్గా బిహేవ్ చేస్తారు. సో చిన్నప్పటి నుంచి మనం కూడా అలానే పెరిగాము. ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరైతే మనతో పాటు టైంపాస్ మాటలు మాట్లాడతారు, జోకులే వేస్తుంటారు, జీవితం గురించి ఎప్పుడు సీరియస్గా మాట్లాడరు, గ్రోత్ గురించి మాట్లాడరు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడరు, కెరియర్ గురించి మాట్లాడరు, అలాంటి వాళ్ళతోనే మనం ఉండడం ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మనకు వాళ్ళతో ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, వికాస్ని మీరు కలిసినప్పుడు ఎప్పుడూ వికాస్ మీతో జోకులే వేస్తుంటాడు, మీరు ఏది చేస్తున్నా ఓ గ్రేట్ గ్రేట్ అంటాడు. ఇప్పుడు వికాస్ని కలిసి, వికాస్ అన్నా నేను జాబ్ వదిలేశాను, నా దగ్గర ₹1 లేదు, 100 అప్పులు ఉన్నాయి, అయినా నేను జాబ్ వదిలేశానంటే ఎక్సలెంట్, నచ్చింది చెయ్యాలి, నచ్చంది చెయ్యొద్దు, మంచిగానే చేసినావు జాబ్ వదిలేసి, నీకు నచ్చలే కదా జాబు, టీమ్ లీడర్ నీకు ఇష్టం లేకుండే కదా, మంచి పని చేసినావు వదిలేసినావు, నో ప్రాబ్లం, మీ అయ్య సంపాదించింది ఉంది కదా అని ఒకవేళ నేను అంటే, నేను మీకు మంచి వ్యక్తిని కాదు, ఐఎమ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. కానీ ఒకవేళ నేను మీతో ఓకే ఫైన్, మీరు జాబ్ వదిలేశారా, ఓకే, కానీ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్, మీరు నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు అని కూర్చొని మీతో మాట్లాడి జీవితం గురించి 2-3 సీరియస్ విషయాలు, నేను యంగ్ ఏజ్లో ఏం ఫేస్ చేశాను, నేను ఎప్పుడైనా జాబ్ వదిలేస్తే దాంట్లో ఎలాంటి కష్టాలు నేను ఫేస్ చేశాను, అది మీతో మాట్లాడితే అప్పుడు నేను మీకు యూస్ఫుల్ వ్యక్తి. కానీ మీరు నన్ను కలిసి నేను జాబ్ వదిలేశాను అని చెప్తే, నేను మీకు 4 సీరియస్ విషయాలు జీవితం గురించి చెప్తే, మీకు నా ఎంబడి ఉండడం ఇష్టం కాదు, మీకు నన్ను కలవడం ఇష్టం కాదు. ఎందుకంటే మీరు నాతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, చాలా ఛాలెంజ్గా ఫీల్ అవుతారు నాతో మాట్లాడడానికి. కానీ లైఫ్లో ఎప్పుడైతే మనం మన కంఫర్ట్ జోన్కి బయటికి వెళ్తామో అప్పుడే మనము జీవితం గురించి నేర్చుకుంటాం. సో ఒకవేళ మీరు నన్ను కలిసి, వికాస్ అన్నా నేను లేటెస్ట్ iPhone Pro Max కొనేసాను, 1 TB మోడళ్ళు, 1,70,000 అయింది అంటే గ్రేట్, ఎలా కొన్నావు, ఈఎంఐలో కొన్నా, 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఈఎంఐ, ఓ గ్రేట్, నీ సంపాదన ఎంత, నా సంపాదన 15,000, కానీ నేను 1,70,000 పెట్టి ఫోన్ కొన్నా అంటే ఎక్సలెంట్, చాలా మంచిది, అది స్టేటస్ సింబల్, అంత కాస్ట్లీ ఫోన్ కొనాలి, అంత కాస్ట్లీ ఫోన్ మన దగ్గర ఉంటేనే వేరే వాళ్ళు మనకు వాల్యూ ఇస్తారు అని నేను చప్పట్లు కొడితే మీరు చేసింది గ్రేట్ అనిపిస్తుంది, అప్పుడు మీరు వికాస్ని రెగ్యులర్గా కలుస్తుంటారు. కానీ ఒకవేళ మీరు 1,70,000 ఫోన్ కొంటే ఈఎంఐలో, నేను ఫైన్ కొన్నావు కానీ జీవితం అంటే ఏంది, అసలు ఆ 1,70,000తో
మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయవచ్చు అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నేను మీకు నచ్చను. సో జీవితంలో ఎవరైతే యంగ్ ఏజ్లో, వాళ్ళ టీనేజ్లో, ఎర్లీ 20sలో, ఎర్లీ 30sలో చాలా టఫ్ పీపుల్ ఎంబడి ఉంటారు, వాళ్ళు 40s 50sలో పెద్ద లీడర్ అవుతారు, చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేస్తారు. మనకు నచ్చిన పని చేస్తే మనము యాక్చువల్లీ పెద్దగా గ్రో కాము. మనకు నచ్చని పని చేస్తే యాక్చువల్గా మనం చాలా గ్రో అవుతాం జీవితంలో. సో ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు యాక్చువల్గా ఈజీగా దొరకరు కూడా. ఇప్పుడు మనకు అనిపిస్తుండొచ్చు, నేను ఇలాంటి వ్యక్తి ఎవరైతే చాలా టఫ్గా ఉంటారు, జీవితం గురించి నాకు నేర్పిస్తారు, అలాంటి వ్యక్తి ఎంబడి నేను ఉండను అని మనం అనుకుంటుండొచ్చు. కానీ మీరు ఉండాలనుకున్న అలాంటి వ్యక్తులు దొరకరు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని మెంటార్ అంటారు. మెంటార్ అంటే వాళ్ళ జీవితంలో చాలా చూశారు, చాలా అచీవ్ చేశారు, చాలా పొడగొట్టుకున్నారు, మళ్ళీ అచీవ్ చేశారు, వీళ్ళని మెంటార్ అంటారు. మెంటార్ అంటే వేలల్లో లేకపోతే లక్షల్లో ఒక్కరు ఉంటారు. సో మీరు ఒక మెంటార్ను వెతికినా అలాంటి మెంటార్ దొరకరు. సో మీకు లక్కీగా ఎవరన్నా మీ రిలేటివ్స్లో, లేకపోతే మీ ఆఫీస్లో ఎవరన్నా, లేకపోతే మీ కాలేజ్లో ఒక లెక్చరర్ కావచ్చు, ఎవరన్నా ఇలాంటి మెంటార్ దొరికారనుకోండి, పరిచయం అయ్యారనుకోండి, ఎవరైతే మీకు జీవితం గురించి నేర్పిస్తున్నారు, ఎవరైతే మీరు చేసిన విషయాలు ఫైన్ ఇది బెస్ట్ విషయం కాకపోవచ్చు అని మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీకు ఛాలెంజెస్ ఇస్తున్నారు, అలాంటి వ్యక్తి మీకు దొరికితే దేవుడు పంపించినట్టు ఆ వ్యక్తిని హ్యాపీగా స్వీకరించి ఆ వ్యక్తి వెంబడి టైం స్పెండ్ చేయండి. దట్స్ ఇట్ నేను చెప్పాలనుకుంది. మీకు ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఏ టాపిక్ పైన మాట్లాడాలా మీరు చెప్పండి, నేను మాట్లాడతాను. అండ్ నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, మీరు నాతో మాట్లాడవచ్చు. మీకు లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, డివోర్సెస్, బిజినెసెస్, ఆంటర్ప్రినర్షిప్ ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నా సింపుల్గా మీరు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తుంటే onewaytolife.com ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్ వెబ్సైట్. వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది. సింపుల్గా వెళ్ళి క్లిక్ చేయండి, మీ మొబైల్ ఫోన్లోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదా టైప్ చేయండి onewaytolife.com, ఎనీ బ్రౌజర్, డెస్క్టాప్, ల్యాప్టాప్, ఐప్యాడ్ టైప్ చేయండి, మొత్తం చదవండి. దాంట్లో నేను వాట్సాప్ నెంబర్ ఉంటుంది. డైలీ నేను ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. అండ్ మనము లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, బిజినెసెస్ దేని గురించి అన్నా మాట్లాడవచ్చు. టేక్ కేర్. కమెంట్ చేయండి, ఈ వీడియో వేరే వాళ్ళతో షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.